అండి. వెల్కమ్ టు రుచి ఛానల్. హాయ్, నేను ఇప్పుడు గోబీ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పిల్లల స్నాక్ బాక్స్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఉల్లిపాయలు, మెంతికూర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. పెట్టుకొని ఒక పాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మెంతికూర సన్నగా తరుక్కొని దానిలో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం మన టేస్ట్కి సరిపడా వేసుకొని తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉడికించిన రైస్ ఉంటుంది కదా, ఆ ఉడికించిన రైస్ మనం ఎంతకాలం అంత వేసుకోవాలి. నేనైతే 1.5 డబ్బా వేసాను. తర్వాత గోబీ ఫ్రై చేశాను కదా, అవి సన్న సన్న ముక్కలుగా తయారు చేసుకొని దానిలో వేసుకొని కలిదిప్పుకోవాలి. ఇలాగే చికెన్ అయినా వేసుకోవచ్చు, పన్నీర్ అయినా వేసుకోవచ్చు. ఇలా టేస్టీ గోబీ రైస్ రెడీ.